వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సేన్. సుమారుగా 60 నుంచి 70 ఏళ్ల వయసు ఉండేటువంటి ఓ వృద్ధుడు వైద్యం అందక చనిపోయారు అనేటువంటి వార్తల నేపథ్యంలో మనము సాస్ టీవీ ఇక్కడికి చేరుకుంది. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉన్నాం. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎవరైతే పేషెంట్ చనిపోయారో ఆ పేషెంట్ను అటెండ్ చేసినటువంటి వైద్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. హెచ్ఓడి సర్జరీ డిపార్ట్మెంటు. మరి వారితో మాట్లాడదాం. అసలు పేషెంట్ వచ్చినప్పుడు ఏ కండిషన్లో వచ్చారు అంటే వాళ్ళేమో ఆరోగ్యంగా వచ్చారని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ గారిని అడగదాం. యాక్చువల్గా అసలు ఏం జరిగింది, ఎందుకు పేషెంట్ చనిపోయాడని తెలుసుకుందాం. చెప్పండి డాక్టర్ కళ్యాణ్ గారు, అసలు పేషెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు కండిషన్ ఏంటి, ఎందుకు చనిపోయారు, ఎందుకు వైద్యులు నిర్లక్ష్యం చేశారు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ కుమార్ అండి. నేను సర్జరీ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. సుమారుగా ఉదయం 11:30-12 ప్రాంతాల్లో నేను ఓపీ చూస్తున్నాను. వాళ్ళు కొంచెం బాగా బిజీగా ఓపీ ఉండింది. ఆ సమయంలో ఇట్లా బాగా సిక్గా ఉన్న పేషెంట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెంటనే లోపలికి పిలిపించి నేను ఆ పేషెంట్ని చూడటం జరిగిందండి. సో ఆ పేషెంట్కి ఏమైందంటే ఇట్లా మెడ మీద పెద్ద గడ్డలాగా ఉంది. దాదాపు వారం రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నాము. ఇట్లా పేషెంట్కి తగ్గలేదండి. బాగా జ్వరంగా ఉంది, సిక్గా ఉన్నాడు, ఏం తినట్లేదు, నీరసంగా ఉందని తీసుకొచ్చారు. సరే, నేను చూసిన వెంటనే అతను చాలా సిక్గా ఉన్నాడు. మనిషి అసలు ఎనీ టైం ఏమన్నా ఇబ్బంది అవుద్దా అనిపిస్తుంది అనమాట. కాదు, పేషెంట్ వాళ్ళ అటెండర్ సాయంతో నడుస్తూనే లోపలికి వచ్చాడు. చూస్తూనే వైటల్స్ కొంచెం పర్వాలేదు అనిపించింది. కానీ వెంటనే ఇంత సిక్గా ఉన్న పేషెంట్ని ఇంత లేట్గా ఎందుకు తీసుకొచ్చారమ్మా, పేషెంట్ బాగా సిక్గా ఉన్నాడు, ఇమీడియట్గా నేను ఐసీయూకి షిఫ్ట్ చేస్తాను, మీరు బయట పడుకోండి అని చెప్పి క్యాజువాలిటీ అక్కడ ఓపీ నుంచి ఒక జూనియర్ డాక్టర్ గారిని అక్కడ ఆ పక్కనే ఉన్న అటెండర్ ఆయన ఇద్దరిని పంపించి స్ట్రెచ్చర్ కోసం పంపించానండి. ఆ స్ట్రెచ్చర్ రావడానికి క్యాజువాలిటీ కొంచెం బిజీగా ఉండింది. ఒక స్ట్రెచ్చర్ రావడానికి 10-15 నిమిషాలు బట్టి ఉండొచ్చు. స్ట్రెచ్చర్ వచ్చింది. పేషెంట్ తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా అడ్మిట్ చేయించాం 12 o'clock ఆ ప్రాంతంలో. ఈ పేషెంట్కి ఒక 65-70 సంవత్సరాల వయసు సుమారుగా అట్లా ఉండొచ్చు ఈ పేషెంట్కి. ఆయన్ని ఇక ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాము. షిఫ్ట్ చేసినప్పుడు ఆ పేషెంట్ ఫస్ట్ వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ కాదండి, అక్కడి నుంచి ఐసీయూ షిఫ్ట్ చేయమని చెప్పాము. ఐసీయూకి షిఫ్ట్ చేశాడు. ఈ దారిలోనే సడన్గా ఉన్నట్టుండి పేషెంట్ కొలాప్స్ అయిపోయాడండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటప్పుడే పేషెంట్కి బాగా సిక్గా ఉన్నాడనమాట. ఆ సిక్ పేషెంట్ని వాళ్ళ మదర్ కాదు, భార్యకి ఇన్ఫామ్ చేసాం. ఆమె కూడా బాగా పెద్ద ఆమె. అమ్మ, ఈయన కండిషన్ అంత బాగోలేదు, ఏ క్షణంలోనైనా ఆయనకి ప్రాణ ప్రమాదం ఉంది, అయినా మా ప్రయత్నం మేము చేస్తాము అని క్లియర్గా చెప్పాను. రాపిచ్చి సంతకం పెట్టించేసి వెంటనే షిఫ్ట్ చేయించాం. అయితే ఐసీయూ దగ్గరికి వెళ్ళిన టైంలో సడన్గా కొలాప్స్ అయ్యాడు. సో ఐసీయూలో పడుకోబెట్టేటప్పటికి పేషెంట్ అప్పటికే అరెస్ట్ వచ్చేసిందండి. ఇంకా ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి రివైవ్ అవ్వలేకపోయాడు. సో దాన్ని ఏంటంటే వాళ్ళు కొంచెం చనిపోగానే కొంచెం ఎమోషనల్ అయ్యారు, వాళ్ళంతా కొంచెం గొడవ చేశారు. అంతేగాని ఇక్కడ జరిగిన పేషెంట్ మా దగ్గరికి రావటమే బాగా సిక్ కండిషన్లో వచ్చాడు అనమాట. సో అందుకని వచ్చిన చివరి నిమిషంలో రావటం వల్ల మేము ఎంత ప్రయత్నం చేసినా పెద్దగా ఆయనకి సర్వైవ్ అవ్వలేకపోయాడు. పెద్ద యాప్సిస్ లాగా ఉంది, చీమ్ పట్టిన పెద్ద గడ్డ ఉందన్నమాట నెక్లో. సో దాన్ని కొంచెం మనిషి సెట్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి మరుసటి రోజు కొంచెం స్టేబుల్ అయిన తర్వాత చీమ్ గడ్డ తీసేసి మనం పరీక్షలన్నీ చేసి సిటీ స్కాన్ కూడా రాశాను ఆల్రెడీ. సో అది చేపిద్దామని రెడీ చేస్తున్నాము. కానీ పేషెంట్ ఇంత లోపల సడన్గా కొలాప్స్ అయిపోయాడు. డాక్టర్ గారు, గత వారంలో అంటే ఈ వారం రోజుల్లోనే 2 పేషెంట్లు వైద్యం అందక చనిపోయారు ఇదంతా కలిపి. సో ఎందుకు ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్నాయి? వైద్యుల నిర్లక్ష్యం కాదా ఇది, మీరేమంటారు? అంటే ఈ పర్టికులర్ పేషెంట్ కన్నా మాత్రం నేనే స్వయంగా చూశానండి. ఆ పేషెంట్ వాళ్ళు కావాలంటే ఆమె భార్యను కూడా అడగండి, స్వయంగా నేనే రిసీవ్ చేసుకున్నాను. నేను ఓపీలో కూర్చున్న సందర్భంలో బాగా బిజీగా ఉన్న టైంలో వచ్చారు. బట్ స్టిల్ నేను ఆయన సిక్నెస్ని బట్టి ఆయన ఇమీడియట్గా రప్పించి తీశాను. సో చూసి ఇతనికి అటెండ్ అయ్యాము. కానీ ప్రీవియస్ సంఘటనలో ఎట్లా నేను ఆ కేసు గురించి నాకు అంత పూర్తి వివరాలు తెలియదు. బట్ ఈ కేసులో అయితే మాత్రం నేను ప్రత్యేకంగా చూశానండి. సో కాకపోతే ఈ పేషెంట్ అంత సిక్గా రావటం, ఓపీ నుంచి క్యాజువాలిటీ నుంచి ఐసీయూ షిఫ్ట్ చేయడం ఒక అరగంట సమయం పట్టిందనమాట. సో దాని మూలంగా సడన్గా ఆ డెత్ టైంలో మేము ఇమీడియట్గా అటెండ్ కాలేకపోయాము, ఓపీలో ఉన్నాము. సిస్టర్ ఫోన్ చేసేటప్పటికి ఆ ఓపీలో నుంచి పరిగెట్టుకుని వచ్చి చూసాము. సో అప్పటికే పేషెంట్ కొలాప్స్ అయి డెత్ అయిపోయినాడు అనమాట. సో చివరి నిమిషంలో పేషెంట్ రావటం కొంచెం ఇలాంటి సిక్ పేషెంట్స్ కొంచెం ఎర్లీగా రెఫరల్ కానీ వస్తే మరీ పూర్తిగా కొలాప్స్ అయ్యి చివరి నిమిషం వరకు వచ్చేటప్పటికి ఇబ్బంది అయిందండి. చెప్పారు పేషెంట్కి చివరి నిమిషం స్పష్టంగా చెప్పానండి, వాళ్ళ భార్యకి చెప్పాము,
అమ్మ ఈయన కండిషను బాగా ప్రాబ్లంగా ఉంది, ఏ క్షణంలో అయినా ఈయన కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని నేను ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేస్తున్నాను ఈ పేషెంట్ని. సో అందుకని సర్జికల్ ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ షిఫ్టింగ్ కార్యక్రమంలో 15 నిమిషాలు టైం పట్టింది అనమాట. సో అందుకని ఆ టైంలో ఆయన సడన్గా కొలాప్స్ అయ్యాడు. వార్డులో పడుకోబెట్టిన ఒక పావుగంట అరగంటకి ఆయన చనిపోయాడు అనమాట. అది సో వైద్యం అందక చనిపోలేదు, కొద్దిగా డిలే అయినమాట వాస్తవమే. కానీ పేషెంట్ని చివరి క్షణంలో తీసుకురావడం వల్ల ఇటువంటి జరిగింది. ముందుగా వచ్చి ఉంటే ప్రాణాన్ని కాపాడి ఉండేవాళ్ళము. ఆల్రెడీ అయినా కూడా పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడంలో కొంత మేము ప్రయత్నం అయితే చేశాము కాపాడేందుకు. కానీ ఈ లోపలే అంటే ఓపీ బిజీగా ఉండడం వల్ల ఈ లోపలే ఇటువంటి సంఘటన జరిగింది. పేషెంట్లని చివరి క్షణంలో తీసుకురావడం వల్ల ఇటువంటివి జరుగుతుంది. ముందుగా తీసుకొస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని డాక్టర్ కళ్యాణ్ హెచ్ఓడి ఎవరైతే అటెండ్ చేశారో ఆయన అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.